అలాంటి వాళ్ళని మీకు ఎక్స్ప్రెస్ చేయవలసిన అవసరం నాకు ఉంది, అందుకే చేస్తున్నాను. రైట్, కొద్దిగా ఫాస్ట్గా చేస్తాను. అంతా ఫాస్ట్ ట్రాక్. మా అబ్బాయి అంతకంటే ముందు ఈ అబ్బాయి మా రెండో వాడు, దాని పేరేమో సవితా విష్ణునాథ్. నెక్స్ట్ ఈవిడేమో నా తోపుకి మా చెల్లి, నేను మా చెల్లి ఇద్దరే ఉన్నాం. సో ఇక్కడ ఈవిడ మా చెల్లి ప్రసన్న, ఈవిడ మంచి వీణా వాయిద్యం వాయిస్తుంటుంది. ఆయన పుస్తక వాళ్ళ అమ్మాయి అంటే మా మేనగోడు. ఈయన మా పెద్ద చిన్నారి గారు కన్నా రాధాకృష్ణమూర్తి. విలేక రాసి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది వీళ్ళందరికీ మీ ద్వారా జరిగింది. ఈయన మా రెండవ చిన్న, ఈ పేరు డాక్టర్ కెకేఎం శర్మ. కన్వా ఉంటుంటారు, అందరికి అలా పరిచయం. మా పిన్ని, ఆవిడ పేరు జ్యోతి, కూడా మా ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పటివరకు పరిచయం అందరూ కూడా మా ఇంటికి 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో ఉంటారు. ఈవిడ మా మేనత్ కూతురు, పెద్ద మేనత్ కూతురు, పేరులో ఉంటారు. ఆవిడ పేరు లక్ష్మి. ఇక మా పెద్ద మనవాడు పేరు స్వతుడు. ఈ వారి కొడుకు కోడలు. పేరు మాణిక్య. ఈ అమ్మాయి నా తర్వాత రెండో చెల్లి. మేము 5 అక్క చెల్లి, 4వ అమ్మాయి అన్నమాట. భాస్కర్ ఇక్కడ ఉన్నారు, రావాలి. మా మరిది భాస్కర్, విజయ్ భాస్కర్ తీసుకొని నన్ను పరిచయం చేస్తున్నారు. వీళ్ళ అబ్బాయి వాగ్మి అనమాట. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి చెన్నై. ఈ అబ్బాయి డాక్టర్. ఈ అమ్మాయి మా 5 ఆఖరి చెల్లి మరి పని చేయట్లేదు. ఇక వీళ్ళ రెండవ అబ్బాయి వెంకట్. వెంకటపై పరీక్షకు రాలేదు. మీరు ఎక్కడ కూర్చుంటారా?
వీడు పార్వతీపురం మా వదిన మా పెద్ద వదిన చెప్పి మా దొడ్డమ్మ గారి పెద్దల్లుడు కాకినాడలో ఉంటారు. విశ్వేశ్వరరావు గారు అదండి వాళ్ళు మా దొడ్డమ్మ గారి మూడో అమ్మాయి అల్లుడు కాకినాడ కాకినాడలో ఉంటారు. లక్ష్మణమూర్తి బాగా అదే పేరు. ఇలా మా గోపి వచ్చాడు గోపి వెల్ మా గోపి మా కూడా చేయకూడదు కూడా చేయలేదు. కానీ సైడ్ జనరేషన్స్ కానీ సొంత అక్క బావాలి వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటాం. అది హైదరాబాద్ నుంచి వచ్చారు ఇంత వయసులో ఉంటారు. ఈయన మా అన్నయ్య బాగుంటూ ఉంటాం. ఏడు జట్ము అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన పేరు కేసీ మూర్తి. ఆయన పెద్ద కాస్ట్ అకౌంటెంట్, ఆల్ ఇండియా ఫ్యాకల్టీ. ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఏదో ఫోన్ ఢిల్లీ వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే రాని మా గొప్ప అని చెప్పేసి మేము ఒకసారి ఆయన మా వదిలి గారు. విశేషం ఏంటంటే హైదరాబాద్ లో మా చుట్టాల్లో మా ఇంటికి వెళ్ళని వాళ్ళంటే లేరు. ఈవిడ నాకు అత్తవరస అవుతుంది సూరపండం. అంటే ఒకే ఊరు వల్ల అవ్వడం వల్ల దగ్గర దగ్గర ఇల్లు అవ్వడం వల్ల ఏంటంటే చుట్టరికం పరంగా దూరంగా ఉన్న ఆత్మీయంగా చాలా దగ్గరగా ఉంటాం. అది విశేషం. చాలా ధార్మిక కార్యక్రమాల్లో వాళ్ళ ఆయనతో పాల్గొంటూ ఉంటుంది. ఈవిడ మా మేనత్ గుర్తులు మాధవి. వీళ్ళు ఆయన వైజాగ్ మున్సిపల్ కమిషనర్. దాంతో పాటు వాళ్ళ ఆయన కూడా వచ్చారు. ఈవిడ కూడా మా ఇంటి పక్కనే ఉంటుంటారు. అది రేపు వస్తారు ఆయన. ఈ అమ్మాయి పేరు గాయత్రి వస్తుంది. మా ఇళ్ళలో ఏ అమ్మాయి పేరైనా తెలియకపోతే గాయత్రి అంటే పలికేసుకుంటారు తమిళగా. ఎందుకంటే మా ఊర్లో గాయత్రి అంటే ఉంది కాబట్టి అది విషయం. రైట్. తను నా మాటలు మా చిన్న గారి కోడలు శ్రీవాణి పేరు. ఈయన మా చిన్న పెద్ద చిన్న తాలూకా రెండో కొడుకు. ఈయనకు ఇద్దరు కొడుకు, వీడు రెండో వాడు. పెద్దవాడికి ఎక్కడో తిరుగుతాడు. ఈయన పేరు సాయిబాబా. విజయనగరం జిల్లాలో ఈయన తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలా సార్లు అయ్యే పేరు వెళ్ళడం, అయ్యే భార్య కట్టడం, ఆయన కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే మా పెద్దన్న గారు ఒక ఆయన ఎంపీగా చేశారు తెలుగు గారి. ఆ పేరుతో ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు అది ఆయన చేసి చెప్తూ ఉంటారు. కానీ మా విశాఖపట్నంలో ఉన్నప్పుడు మేము వెళ్ళలేకపోతూ ఉంటాం. వాట్సాప్లో మాత్రం ఒక ఉంటాం. ఆవిడ సతీమణి ఆవిడ రిటైర్డ్ టీచర్స్. రైట్. మా మేనమామ కొడుకు అతని తండం చరిత్ర. వీళ్ళిద్దరు కూడా మా ఇంటి పక్కనే ఉంటారు. అందువల్ల నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటుంది చుట్టరికం కన్నా. వాళ్ళ అబ్బాయి కూడా వాడు బాంబే నుంచి ఇప్పుడు పెళ్లి కోసం 5 రోజులు సెలబ్రేట్ వచ్చాడు. 5 రోజులు పెళ్ళికుంటున్నాడు వాడు. అది విశేషం. రైట్. ఆ శ్యామ తను మా తమ్ముడు చిన్న కొడుకు. తను కూడా టీసీఎస్ లో వర్క్ చేస్తున్నాడు.
ఎంతమంది ఉన్నా నేను అక్కడి నుంచి అన్నవరం నుంచి చేస్తానని చెప్పేసి వాళ్ళతో చెప్పి మాట తీసుకుని వచ్చాడు. ఓకే, ఇంకా ఒక్క నిమిషం ఇక్కడ నా తరపు ఒకసారి ఉమా నుంచి ఉమా రాదా ఇందాక చెప్పేది మా అక్క బావ శ్రీరామయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి కుటుంబంలో పెద్ద కదా ఇద్దరు వచ్చి ఊరుకోలేదు, పిల్లలు ఆడపిల్లలుగా వచ్చారు చూడండి, అదే అభిమానం. వెరీ గుడ్. నెక్స్ట్ మా మేనమామ భార్య మా విజయక్క, తను మా ఇంటి దగ్గర ఉంటుంది వైజాగ్లోనే. రైట్, ఒక